దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. మొత్తం 543 లోక్సభ స్థానాలకు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ తేదీలు దగ్గర పడే కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, పార్టీ ఫిరాయింపులు, ఇలా దేశవ్యాప్తంగా ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా ఎన్నికలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ సాధించి అధికారంలోకి వస్తుందా? అటు ఇండియా కూటమి కావాల్సిన సంఖ్యాబలం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా? అభ్యర్థులు, పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? ప్రాంతీయ పార్టీల హవా ఎలా ఉంది? ప్రచారం ఎలా సాగుతోంది? ఇలా ఎన్నికలకు సంబంధించి ఎన్నో అంశాలపై విస్తృత సమాచారాన్ని ఎన్నికల సమరం పేరిట మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇక ఈరోజు ఎన్నికల సమరంలోని ముఖ్యాంశాలు చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రధానమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ ప్రజలు మే 13న కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జగిత్యాలలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడుతూ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అయిపోతుందన్నారు. మిత్రులారా, ఎన్డీఏలో మేం అందరినీ మాతో కలుపుకొని నడుస్తాం. కాని మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్లకున్నది ఒకే ఒక ఎజెండా, తమ కూటమికి చెందిన వాళ్లని యూజ్ అండ్ త్రో చేయడం. ఈనాడు కాంగ్రెస్కి తప్పనిసరి పరిస్థితిలో ఇండీ అలయన్స్ చేయాల్సి వచ్చింది. కాని వాళ్ల ఆలోచన మాత్రం అదే. మీరే చూడండి, లెఫ్ట్ కాంగ్రెసులు కేరళలో ఒకరినొకరు ఏమని పిలుచుకుంటారు? బెంగాల్లో టీఎంసీ ఇంకా లెఫ్టులు ఒకరినొకరు ఏమేం తిట్టుకుంటారు? పంజాబ్లో కాంగ్రెస్ ఇంకా ఆప్ ఒకరి గురించి ఒకరు ఎలాంటి మాటలనుకుంటారు? ఎవరైతే ఎన్నికలకు ముందు కేవలం తమ ప్రయోజనం కోసం ఇలా దెబ్బలాడుకుంటుంటే, ఇలా కొట్టుకుంటుంటే, వాళ్ళు ఎన్నికల తరువాత ఏమేం చేస్తారో ఒక్కసారి మీరే ఊహించుకోండి మిత్రులారా. సార్వత్రిక ఎన్నికల వేళ ఇండియా కూటమిని ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేసి పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని రాహుల్ ఆరోపించారు. Imagine what happens when your bank account, your ATM card, your entire financial identity is erased, right? You can imagine if it is done to a family, the family will starve to death. If it is done to a business, the business will be crippled, right? This is what has been done to the Congress party 1 month back. All our bank accounts have been frozen. We can do no campaign work. We cannot support our workers. We cannot support our candidates. Our leaders cannot fly from one part of the country to the other. Forget fly, they can't take a railway train. And this has been done literally 2 months before the election campaign. Why has it been done? One notice comes from the 90s, another notice comes from 6-7 years ago. Quantum amount 14 lakh rupees, and punishment our entire financial identity, right? What's interesting to me is that there are institutions in this country that are supposed. మరోవైపు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల్ని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నేతలు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం మానుకోవాలని సూచించారు. हताशा में बहाना ढूंढा गया है. मैं फिर कह रहा हूं,
आने वाले लोकसभा चुनाव में हार की हताशा में एक बहाना ढूंढा गया है. In utter desperation of imminent defeat, the Congress party at the highest level sought to create an alibi today. कुछ तो बोले, लेकिन उसमें कांग्रेस पार्टी का अकाउंट अगर फ्रीज किया गया है तो देश का अकाउंट फ्रीज किया गया है. ये तो कमाल है भाई. मुझे अपने जेपी मूवमेंट के आंदोलन के दिनों की याद आ गई. इंदिरा इज इंडिया, इंडिया इज इंदिरा. याद है ना? इमरजेंसी का दिन, जेपी की अगुवाई, कांग्रेस पार्टी की हार, आप सभी जानते हैं. कांग्रेस पार्टी राजनीतिक रूप से सूख कर कांटा हो गई है. फिर भी कांग्रेस पार्टी का अकाउंट अगर फ्रीज हुआ तो देश का अकाउंट फ्रीज हुआ. मिस्टर राहुल गांधी, व्हाट डू यू मीन बाय दिस? डोंट इंसल्ट इंडियन डेमोक्रेसी. राहुल गांधी, भारत के लोकतंत्र को इस तरह से आप शर्मसार नहीं करें. ये देश आपकी पार्टी से बड़ा है, ये देश का लोकतंत्र आपसे बड़ा है. ఆదిలాబాద్లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కాళేశ్వరంపై విచారణ చేపడతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా విమర్శించారు. మిత్రులారా, కుటుంబవాదుల పార్టీలు కుటుంబాలలో కుటుంబవాదులలో మునిగి తేలిన వీళ్లు కేవలం దేశాన్ని దోచుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చారు. వీళ్ళెప్పుడూ దేశానికి మంచి చేసే ప్రభుత్వం గురించి అస్సలు పాటుపడరు. మీరు కుటుంబవాదుల పార్టీల మొత్తం చరిత్రను చూసుకోండి. దేశంలో పెద్ద కుంభకోణాలు ఎన్ని జరిగాయో వాటన్నిటి వెనుక ఏదో ఒక కుటుంబ పాలన పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. మీరే ఆలోచించండి. మీడియా మిత్రులకు కూడా నేను హోంవర్క్ ఇచ్చి వెళ్తాను. బాగా ఆలోచించండి. దేశంలో లక్షల కోట్ల రూపాయల 2G స్పెక్ట్రం కుంభకోణం జరిగింది. అందులో ఎవరి పేరు బయటకొచ్చింది? ఢిల్లీ దర్బార్ సంరక్షణలో ఉన్న డిఎంకే కుటుంబం చేసిన పనిది. దేశంలో నేషనల్ హెరాల్డ్ కుంభకోణం జరిగింది. ఎవరి పేరు బయటికొచ్చింది? కాంగ్రెస్ యొక్క అతిపెద్ద కుటుంబం, కాంగ్రెస్ పార్టీని నడిపించే కుటుంబం, వాళ్ల పేరొచ్చింది. దేశంలో బోఫోర్ స్కామ్ కూడా జరిగింది. ఎవరి పేరొచ్చింది? అదే కుటుంబానిది వచ్చింది. బీహార్లో ఇంత పెద్ద భారీ కుంభకోణం జరిగింది. నేరస్తులు ఎవరని తేలింది. బీహార్లో ఉద్యోగానికి బదులు భూ కుంభకోణం జరిగింది. ఎవరి పేరొచ్చింది? ఆర్జేడీని నడిపించే అదే కుటుంబం వారి పేరు బయటపడింది. ఈ కుటుంబవాదుల అవినీతి పరుల వేటే మన తెలంగాణలో కూడా జరిగిన విషయం మీకు తెలుసు. కుటుంబవాదులైన బీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రంలో కాళేశ్వరం కుంభకోణం చేశారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో కూడా కట్ కమిషన్ తినేశారు. అందుకే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ల నుంచి ఎంత తప్పించుకుంటారో, వాళ్లని ఎంత దూరంగా పెడతారో అదే దానికి మందు. అందుకే 13 మే నాడు మీరు ఓటు వేసే రోజుని గుర్తుంచుకోవాలి. బీజేపీని గెలిపించాలి. బీజేపీని
బీజేపీని మీరు తెలంగాణలో బీజేపీకి ఎన్ని ఎక్కువ సీట్లిస్తే నా శక్తి అంతలా పెరుగుతుంది. శక్తి స్వరూపాలను నాశనం చేయడానికి బయలుదేరారు కదా వాళ్ళు. వాళ్ళ నుంచి రక్షించడానికి నాకు బలం కావాలి. నేను అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఇంకా ఎక్కువ శ్రమిస్తాను. మీకు నమ్మకం ఉంది కదా? నేను శ్రమిస్తానన్న దానిమీద మీకు నమ్మకం ఉంది కదా? నేనెప్పుడైనా కష్టపడడానికి వెనుకాడానా? నన్ను నేను త్యాగం చేసుకుంటా. అలాగే పదవులను పట్టించుకోకుండా కేవలం మీ బాగు కోసం ఏది అవసరమో ఆ నిర్ణయాలు తీసుకుంటాను. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ను ఆప్ నేతలతో పాటు విపక్షాలు కూడా ఖండించాయి. అరెస్ట్ అయినప్పటికీ ఆయనే సీఎంగా కొనసాగుతారని ఆప్ నేత ఢిల్లీ మంత్రి అతిషి ప్రకటించారు. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆమె పేర్కొన్నారు. अरविंद केजरीवाल का अरेस्ट भारतीय जनता पार्टी की और प्रधानमंत्री नरेंद्र मोदी जी की एक राजनीतिक साजिश है। प्रधानमंत्री नरेंद्र मोदी जी को अगर किसी एक नेता से डर लगता है तो वो नेता अरविंद केजरीवाल है। 2 साल में जब से इस केस का इन्वेस्टिगेशन चल रहा है, 2 साल में 1 रुपए की भी रिकवरी ना ईडी ना सीबीआई कर पाई है। 500 से ज्यादा अफसर इस केस में लगे हुए थे। 1000 से ज्यादा रेड्स हुए। आम आदमी पार्टी के नेताओं के घर, मंत्रियों के घर, उनके ऑफिसेज में हर जगह रेड हुई, लेकिन उसके बावजूद 1 रुपया आज तक नहीं मिला है। तो आज लोकसभा का चुनाव अनाउंस होने के बाद अरविंद केजरीवाल का अरेस्ट एक राजनीतिक साजिश है। लेकिन मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी को कहना चाहती हूँ कि अरविंद केजरीवाल सिर्फ एक इंसान नहीं है, अरविंद केजरीवाल एक विचार है। मुख्यमंत्री अरविंद केजरीवाल को 9 बार जांच एजेंसियों ने नोटिस दिया, समन दिए। वो बार बार अपने आप को कानून से ऊपर समझते रहे। उनका अहंकार उनके भ्रष्टाचार से भी ज्यादा बड़ा था। घोटाला तो किया ही, लेकिन जांच एजेंसियों का सामना करने से भी भागते रहे। क्या कारण है? क्या अरविंद केजरीवाल देश के कानून से ऊपर है? क्या उनको डर है? మరోవైపు కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ నేతలు చెప్పడం ఢిల్లీ ప్రజలను, చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. 9 సార్లు సమన్లు జారీ చేసినా ఈడీ ఎదుట హాజరు కావడానికి నిరాకరించడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ये करोड़ों रुपए खाने का काम क्यों किया गया था? ये करोड़ों रुपए खाए उसका गोवा और पंजाब के चुनाव में दुरुपयोग कैसे किया गया था? తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థుల్ని ఆదరించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బాగంబర్పేట డివిజన్ పరిధిలోని బస్తీల్లో కేంద్ర మంత్రి పర్యటించారు. 3వసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీకి సొంతంగా 370 స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు అందరూ. ఎన్డీఏకు 400 సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతా ఉన్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం, దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, దేశంలో ఒక శాంతి మరి అదేవిధంగా స్టేబిలిటీ ఉండేటువంటి ప్రభుత్వం కోసం, ఒక నీతి నిజాయితీతో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. దేశ గౌరవాన్ని పెంచేటువంటి విషయంలో కానీ, దేశంలో పేద ప్రజల సంక్షేమం కోసం చూసే విషయంలో కానీ, దేశంలో మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలని దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని గౌరవాన్ని పెంచి అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు ఒక ఆత్మధైర్యం కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు.
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. బీహార్లో సీట్ల సర్దుబాటులో తమ పార్టీకి అన్యాయం జరిగినందుకే రాజీనామా చేసినట్లు పరాస్ చెప్పారు. बहुत ईमानदारी और बहुत वफादारी से हम लोगों ने एनडीए गठबंधन के साथ मित्रता निभाई और वे परम आदरणीय प्रधानमंत्री जी, परम आदरणीय गृह मंत्री जी और भाजपा के राष्ट्रीय अध्यक्ष जी का मैं सम्मान करता हूं, मैं आदर करता हूं। वो देश के बड़े नेता हैं प्रधानमंत्री जी। आज विश्व स्तर पर सर्वमान्य नेताओं के रूप में हमारे प्रधानमंत्री जी का नाम है और मैं एनडीए गठबंधन का ईमानदार सहयोगी हूँ। हमारे दल से हम लोग 5 सांसद हैं, 3 सांसद अभी आपके अगल बगल में हम लोग बैठे हुए हैं। हमारे पार्टी के संसदीय बोर्ड के अध्यक्ष आदरणीय स्वच्छ भानदा हैं। हमारे पार्टी के बिहार प्रदेश के पार्लियामेंट्री बोर्ड के अध्यक्ष श्री भूषण कुमार जी हैं, जो बिहार विधान परिषद के सदस्य भी हैं, और हमारे पार्टी के सभी तमाम सदस्य आज बैठक में मौजूद थे। हम लोग ఎన్నికల సమరం ప్రత్యేక బులెటిన్ ఇంతటితో సమాప్తం. ఇదే శీర్షికన మళ్ళీ కలుద్దాం. నమస్కారం.